వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సుమతి శతకంలో బద్దెన మహాశయుడు ఒక పద్యం చెప్పాడండి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అమెరికాకి, ఇరాన్కి ఇలాంటి వాటికి యాప్ట్ అవుతుంది అనిపిస్తోంది. ఏంటంటే, బలవంతుడ నాకేమని పలువరతో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. నేను చాలా బలవంతుణ్ణి, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని నిర్లక్ష్యంగా అందరితోటి వెళ్ళి గొడవ పెట్టుకుంటూ, అవసరం లేని చోట కెలుక్కుంటూ, వాడు బలవంతుడు కాదు, చిన్నవాడే కదా, వాడిని కొడితే ఎవడొస్తాడు, ఎవడు మాత్రం నన్నేం చేస్తాడు అని విర్రవీగేటువంటి వాడికి కూడా బలవంతమైన సర్పం అంటే చాలా బలంగలమైనటువంటి పెద్ద సర్పం కూడా చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. ఎంత పెద్ద పాము అయినప్పటికీ కూడా, ఎంత విషం ఉన్నటువంటిదైనా సరే చీమల చేతిలో చచ్చిపోతుంది ఆఖరికి. సో అంత తక్కువ అంచనా వేయకూడదు అనేది ఈ పద్యభావం మాత్రమే కాదు, ఈ ఇరాన్ వార్ అప్డేట్స్ భావం కూడా వస్తుంది. ఎందుకంటే ఇరాన్ది ఓటమి నుంచి పొందినటువంటి విజయం. చాలా సింపుల్గా చెప్పాలి అంటే, అమెరికా వాడు కక్షగట్టాడు, ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది, ఇద్దరూ కలిశారు, వార్ స్టార్ట్ అయ్యింది. రెండో రోజే ఖొమైనీ చచ్చిపోయాడు. ఖొమైనీని చంపేశారు, రెండో రోజే చంపేశారు. అంటే ఇక ఇరాన్కి నాయకత్వం లేదు, ఎవరు మమ్మల్ని పాలించేది, మమ్మల్ని ఎవరు ఆదుకునేది ఇది అని చెప్పి అందరూ అనుకున్నాం. ఇరాన్ది అయిపోయింది, ఇంకా పని అయిపోయింది, అమెరికా వాడు తలుచుకుంటే వాడు ఏదైనా చేయగలడు అని అనుకున్నాం. కానీ అక్కడే తడబడ్డాడు, లేదు ఇంకా మాట్లాడితే పొరబడ్డాడు, తప్పు గ్రహించలేకపోయాడు. అమెరికా చేసినటువంటి తప్పు అదే, ఇరాన్ని చాలా తక్కువ అంచనా వేయడం. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఈ అమెరికన్స్కి, ఇజ్రాయెల్ చేసిన దానికి సపోర్ట్ చేశారు. ఖొమైనీని చంపేసి మంచి పని చేశారు, ఇక్కడ మతపరమైనటువంటి విధానాల్లో చాలా రప్చర్ చేసి పడేశాడు మమ్మల్ని అందరినీ కూడాను అని చెప్పి ఏదో స్వతంత్రం వచ్చినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు కొంతమంది. కానీ యుద్ధం అనేటువంటి పాయింట్లో అసలు ఇరాన్ ఎంత శక్తివంతమైనటువంటిది అనేది ఆలోచించలేకపోయారు. పోనీ వాళ్ళ దగ్గర ఏమన్నా అల్ట్రా మోడర్న్, అమెరికా కంటే మించిన స్టెల్త్ మోడ్ వెపన్స్ ఇవేమైనా ఉన్నాయా? లేదు. సాధారణమైనటువంటి వెపన్స్. అది చైనా ఇచ్చిందా, లేదంటే రష్యన్ టెక్నాలజీనా, యూరోపియన్ టెక్నాలజీనా, ఎక్కడిది ఏంటి, స్వదేశీనా, ఏం లేదు, మొత్తానికి ఉన్నాయి. కానీ 37 రోజుల పాటు అమెరికాకి చుక్కలు చూపించాడు, ఓడిపోయి గెలిచి. చిన్న దేశం అమెరికా కావాలనుకుంటే ఒక్క దెబ్బలో లేపేయచ్చు సింపుల్గా. కానీ ఇన్నాళ్ల పాటు యుద్ధం. ఇప్పుడు సీజ్ ఫైర్ వచ్చింది, ఒక 10 పాయింట్లు ఇవన్నీ చెప్పారు. ఏదైనా ఎలా ఉన్నా అది జరుగుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ రష్యాకి కూడా ఇది అన్వయించుకోవాల్సి వస్తుంది. రష్యా, ఉక్రెయిన్ని కూడా చాలా చిన్న దేశం, నన్ను ఏం చేయలేడు అని చెప్పి అనుకుంది రష్యా. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే వస్తుందిగా, లాంగ్ లెవెల్ నడుస్తూనే ఉందిగా. సో అక్కడ అర్థం చేసుకోవాలి, మనం ఎవరితో పెట్టుకుంటున్నాం అన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది, మనకంటే ఏమన్నా ఉందా అనేది ఆలోచించుకోవాలి. ఈరోజు చలిచీమలన్నీ కలిపి చంపేసినట్టుగా అమెరికాని తుక్కు రేగ్గొట్టి పంపించాయి. లాస్ ఎంత అనేది కక్కలేక మింగలేక ఉన్నాడు ట్రంప్, అభిశంసను ఎదుర్కొంటూ. వార్ అప్డేట్స్ని మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలించినట్లయితే, మనకి ఫిబ్రవరి 28, 2026 స్టార్ట్ అయింది. యుఎస్, ఇజ్రాయిల్ ఈ మేజర్ ఎయిర్ స్ట్రైక్ని ఇరాన్ మీద లాంచ్ చేశాయి. టార్గెట్స్, ఆపరేషన్ టార్గెట్స్, న్యూక్లియర్ సైట్స్, మిలిటరీ బేసెస్, లీడర్షిప్ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా. అఫీషియల్ స్టార్ట్ ఆఫ్ వార్ ఫిబ్రవరి 28 మొదలైంది. మార్చి 1 ఇరాన్ కూడా ఫస్ట్ రిటాలియేషన్ ఇచ్చింది, తిరుగుబాటు చేసింది కంప్లీట్గా. బాలిస్టిక్ మిసైల్స్ యూస్ చేసింది, డ్రోన్స్ యూస్ చేసింది ఇజ్రాయెల్ అండ్ యూఎస్ బేసెస్ మీదకి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేసింది అక్రాస్ ద రీజియన్. ఇరాన్ మొత్తం అంతా కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. వాడు ఎలా చేశాడంటే, అంత ఎడారి కదా, తెలియదు కదా అనుకున్నాడు. ఉపగ్రహాలని సైతం, అమెరికన్ శాటిలైట్ని సైతం మభ్యపెట్టేలా చేసి ఎక్కడెక్కడ బేసులు నిర్మించుకున్నాడు. చాలా చిన్నవి ఆటో ట్రాలీలు వెళ్ళేలాగా ఉండేటువంటి ఈ ఎయిర్ లాంచింగ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఇరాన్ మొత్తం కప్పిపడేశాడు. ఈవెన్ హార్మూజ్ జలసంధిలో ఎక్కడెక్కడ బాంబ్స్ పెట్టున్నాడో, సీ మైన్స్ పెట్టున్నాడో కూడా ఖచ్చితంగా చెప్పాడు. ఈరోజు భయపడుతూ వెళ్తున్నారు ఒక్కొక్కళ్ళు అక్కడ. అంత డ్యామేజ్ క్రియేట్ చేశాడు. చిన్న దేశమే కదా, మన్నేం చేస్తాడులే అనుకుంటే ఇది జరిగినటువంటిది. ఇక మార్చి 4 నుంచి 7 వరకు చూస్తే చాలా పెద్ద లెవెల్లోనే స్ప్రెడ్ అయింది.
గల్ఫ్ నేషన్స్ కూడా అలర్ట్ అయ్యాయి, ఆయిల్ ఫెసిలిటీస్ టార్గెట్ చేశారు, షిప్పులు రిస్క్లో పడ్డాయి. ఇవన్నీ అయింది ఈ హర్మూజ్ దగ్గర. మార్చి 8 నుంచి 12 వరకు కూడా రీజనల్ కాంప్లిఫిక్ట్ ఎక్స్పాండ్స్, ప్రాక్సీ గ్రూప్స్ కూడా జాయిన్ అయ్యాయి. హిజ్బుల్లా అటాక్స్ చేసింది లెబనాన్ నుంచి, ఇజ్రాయెల్ రెస్పాండ్ విత్ హెవీ స్ట్రైక్స్ ఇన్ లెబనాన్, మిసైల్ డ్రోన్స్ యాక్టివిటీస్ ఇన్ అక్రాస్ మల్టిపుల్ కంట్రీస్. అనేక దేశాల్లో మిసైల్స్, డ్రోన్స్, ఈవెన్ దుబాయ్ మీద కూడా వెళ్ళాయి. మార్చి 13 నుంచి 18 దాకా మేజర్ క్యాజువాలిటీస్ రిపోర్టెడ్ ఆన్ బోత్ సైడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, ఎయిర్పోర్ట్స్ మూతపడిపోయాయి, పవర్ డిస్రప్షన్స్, లార్జ్ స్కేల్ ఎవాక్యుయేషన్స్ జరిగాయి. మార్చి 19 నుంచి 24 మధ్యలో గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ కుదుపుకులోనయ్యాయి, ట్రేడ్ రూట్స్ అన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి, షిప్పింగ్ కంపెనీస్ మొత్తం కాన్ఫ్లిక్ట్ జోన్ అన్నీ కూడా వదిలిపెట్టేశాయి పక్కకి. 25 నుంచి 31 వరకు ఇక యుఎస్ ఇజ్రాయెల్ చాలా క్లియర్గా ఇంకా మేము పూర్తిగా చంపేస్తాం, ఎవరిని బతకనేమో అన్నట్టుగానే దాడులు చేశాయి, ఎయిర్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా. ఇరాన్ కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ తోటి అటాక్ చేయడం మొదలుపెట్టింది. చూస్తుంటే ఇక డైరెక్ట్గా అది అమెరికా మీద కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చాలామంది చెప్పారు. అలాగే సైబర్ అటాక్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కూడా రిపోర్ట్ చేయబడింది, అదే రోజు అయ్యింది. ఇక ఏప్రిల్ 1 నుంచి 5 వరకు పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది వార్ అనేది. చాలా ఎక్కువగా బాంబార్డింగ్ ఇవన్నీ కూడా జరిగాయి, మిసైల్స్ ఎక్కడ పడితే అక్కడ పడుతూ వచ్చాయి, ప్రాణాలు పోతున్నాయి, అంతా అయింది. ఇంటర్నేషనల్ కన్సర్న్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ఆలోచించడం మొదలుపెట్టారు, ఏం చేయాలి, అమెరికా దూకుడికి ఎలా అడ్డుకట్ట వేయాలి అనేటువంటిది. డిప్లొమాటిక్ ప్రెషర్ అనేటువంటిది వచ్చింది సీజ్ ఫైర్ కోసం అన్ని దేశాల నుంచి కూడా. మీరు సీజ్ ఫైర్ చేయాల్సిందే, ఇది ఓన్లీ హర్మూజ్ కోసం మాత్రమే కాదు, మీరు సీజ్ ఫైర్ చేయాల్సిందే అని చెప్పి డిమాండ్లు పెరిగాయి. ఏప్రిల్ 6 నుంచి 8 వరకు సీజ్ ఫైర్ ఎఫర్ట్స్ అనేవి పెట్టడం జరిగింది. అలాగే ఈ దౌత్యపరంగా మాటలు మొదలయ్యే. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పార్షియల్ అండ్ టెంపరీ సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. ఇంకా ఇప్పటికీ అటాక్స్ అనేవి అటు లెబనాన్ మీద కావచ్చు ఇతరత్ర జరుగుతూనే ఉన్నాయి అనేది, అంటే సీజ్ ఫైర్ అన్నారు కానీ పూర్తి స్థాయిలో అవ్వలేదు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో ఫిబ్రవరి 28న లీడర్ అలీ ఖొమైనీ చంపబడ్డాడు, ఓటమి మొదలైంది. కానీ ఓటమి నుంచే గెలుపులోకి వెళ్ళారు. ఎంతమందిని మీరు చంపేయండి, ఇరాన్ సుప్రీం లీడర్ని చంపేశారు, తర్వాత చీఫ్ ఆర్మ్ స్టాఫ్కి సంబంధించి ఏజెన్సీకి సంబంధించి వాళ్ళని చంపేశారు. వరుసగా ఎవరు వస్తున్నారు నెక్స్ట్ అధికారంలో కంటే వాళ్ళని చంపుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఎవ్వరు అక్కడ యుద్ధం ఆపల, ఏకుకి మేకై కూర్చుంది ఇరాన్. అమెరికా వాడికి నిజమైనటువంటి గుణపాఠం అని చెప్పక తప్పది మాట, 100%. ఇక ఈ మొత్తం అంతా ఆగడానికి ఎంతోమంది దౌత్యపరంగా పనిచేసినటువంటి దాంట్లో మొత్తానికి దౌత్యం ఫలించిన దాంట్లో 10 పాయింట్లతోటి ఇరాన్ ప్రతిపాదన చేసింది. అమెరికా ఏమో మా విజయం అంటాడు. ఇక్కడ ఇది అమెరికా విజయంగా చెప్పడానికి అసలు లేనే లేదు. సీజ్ ఫైర్ కానీ ఇంకోటి కానీ అమెరికా విజయం కాదు, ఇది అమెరికాకి అపజయం, ఇది ఇరాన్ విజయం. ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ రేపు పొద్దున అటామిక్ వార్ తీసుకెళ్ళాలి తప్పితే ఈ ఇరాన్ని కొట్టడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాళ్ళకి. అంత డిఫెన్స్ సిస్టమ్ ఇంకా యాక్టివేటెడ్ ఉంది. హార్మోజ్ పూర్తిగా క్లోజ్ చేశాడు అంటే ప్రపంచం గడగడలాడాల్సిందే, అది ఒక పాయింట్. ఇది పూర్తి స్థాయి శాంతి ఒప్పందంగానే ఉండాలి, శాంతి దిశగానే సమావేశం ఉండాలి. ఇరాన్ మీద పైన దాడులు చేయబోమని హామీ ఇవ్వాలి. హార్మోజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ ఉండి తీరాల్సిందే. ఇరాన్పై అన్ని ఆంక్షలు ఎత్తేయాలి. ఇరాన్కు యుద్ధ నష్ట పరిహారం చెల్లించాలి. అమెరికా బలగాల్ని ఉపసంహరించుకోవాలి. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో వాళ్ళు యుద్ధం ఆపి తీరాల్సిందే. యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలి. హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ, భద్రత ఉండేలా ప్రోటోకాల్ షరతులు పెట్టడం, ఇరాన్ నిధులు ఫ్రీజ్ చేసిన ఆస్తులు విడుదల చేయడం, ఇవి చెప్పింది. ఇదే కాకుండా చాలా క్లియర్గా చెప్పారు, మా వేళ్ళు ఇంకా ట్రిగ్గర్ మీదే ఉన్నాయి, దయచేసి మమ్మల్ని ప్రొవోక్ చేయొద్దు అని వార్నింగ్ కూడా ఇచ్చారు. అక్కడికి అలా అయ్యింది. ఒక చిన్న దేశం తలుచుకుంటే ఏం చేయొచ్చు అనే దానికి కలిసికట్టుగా ఇరాన్ నిరూపించింది. ప్రపంచం చాలా ఉత్కంఠగా చూసింది. నెక్స్ట్ ఏం జరగబోతోంది, మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్ళబోతోందంటే ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ అన్ని దేశాలు కలిసి తప్పించాయని చెప్పొచ్చు. అమెరికా మీద ప్రెషర్ ఎక్కువైంది, అమెరికన్స్ నుంచే ప్రెషర్ ఎక్కువైంది. ముందుగా ఎందుకు వెళ్ళి నువ్వు చేస్తున్న యుద్ధం నీకు సంబంధం లేనప్పుడు, ఇజ్రాయిల్ తోటి నీకేదో ఉంది, లేదంటే నీ గల్ఫ్లో నీ బేస్లు ఉన్నాయి కాబట్టి సైనిక ఒప్పందాల్లో భాగంగా అంటే రేపు పొద్దున్న మొత్తం అన్నీ తీసేస్తారు, ఏం చేస్తావు నువ్వు చేసినటువంటి ఒక పనికి అమెరికా సార్వభౌమత్వానికే మచ్చ వచ్చేసింది అంటూ అమెరికన్స్ తిట్టిపోస్తున్నారు ట్రంప్ని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా అందరి ముందు కూడా ట్రంప్ జోకర్ అయిపోయాడు. అంటే అమెరికా జోకర్ కంట్రీ అయిపోయింది నిజం చెప్పాలి అంటే. అది అక్కడికి. ఇక దీనివల్ల భారతదేశం మీద ఇంపాక్ట్ ఏంటి? భారతదేశం మీద ఇంపాక్ట్ అనేది ఇంపార్షియల్, డెఫినెట్గా చాలా తక్కువగా ఉండేటువంటిదే.
మనకి అటు రష్యా నుంచి కావచ్చు, లేదంటే గల్ఫ్ కంట్రీల నుంచి కావచ్చు వచ్చేటువంటి నౌకల్ని ఇరాన్ ఎప్పుడు అడ్డుకోలేదు. భారతదేశానికి వచ్చేటువంటి నౌకని ఈ రోజు దాకా ఒక్కటే అడ్డుకోలేదు. ఈవెన్ ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడిన, ట్రంప్తో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఒక్క మాట నరేంద్ర మోడీని ఏమీ అనలేదు. అలాగే భారతదేశం ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో హర్ముజ్ని క్లోజ్ చేసేసినప్పటికీ కూడా భారతదేశపు నౌకలు అయితే ఖచ్చితంగా వాటిని జాగ్రత్తగా పంపించారు. రూట్స్ క్లియర్ చేసి మరీ పంపించారు. సో భారతదేశం మీద ఇరాన్కి ఆ రకమైనటువంటి గౌరవం ఒకటి ఉంది, నమ్మింది. దౌత్యపరంగా భారతదేశం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. సో అక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆలోచించింది. సరే, అక్కడ ఉండేటువంటి లోకల్ కొమేనీ రూల్స్ ఇవన్నీ దానికి మనం ఎంత వ్యతిరేకం ఉన్నా ఏం చేసినా ప్రజాస్వామ్యం అక్కడ పరిడి వెళ్ళాలని చెప్పినప్పటికీ కూడా యుద్ధ సమయంలో ఎవరితో మనం ఉన్నాం, మనం ఎవరి వైపు మనం నించున్నాం అనేది ఇంపార్టెంట్. మనం అటు అమెరికాకి ఇజ్రాయెల్కి కూడా మనం ఏమీ హామీలు ఇవ్వలేదు, తటస్థ వైఖరిని అవలంబించాం. అట్ ద సేమ్ టైం ఇరాన్తో కూడా మీకు ఏదో మద్దతుగా వచ్చేస్తున్నాం చెప్పలేదు, కానీ డ్యామేజ్ జరగకూడదు, ఇరువైపులా డ్యామేజ్ జరగకూడదు, దానికి ఏం చేయగలుగుతారో అది చెయ్యండి అని చెప్పి సలహా ఇచ్చాం తప్ప ఇంకొకటి కానే కాదు. దాంతో ఇరాన్ మన మీద గౌరవం పెంచుకొని మన ట్యాంకర్లు ఏవైతే రావాలో ఇక్కడికి ఆ ట్యాంకర్లన్నింటినీ కూడా మెల్లమెల్లగా పంపించుకుంటూ వచ్చింది. అందుకే మనకు ఎటువంటి ఆంక్షలు కానీ ఇది లేదు. సో ఇంకో కంపారిజన్ చేస్తున్నారు ఇరాన్కిను అక్కడ మరి ఇజ్రాయెల్ అమెరికాకి జరుగుతున్నాయి కదా, మరి ఇండియా పాకిస్తాన్ కూడా మనకి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. ఇండియా పాకిస్తాన్ కూడా యుద్ధం జరిగితే ఎందుకని ఇండియా ఆగిపోతుంది, తక్కువ సమయంలోనే చేయాల్సిన కాస్త డ్యామేజ్ చేసి ఆగిపోయి దౌత్యపరంగా వెళ్దాం ముందుగానే ఎందుకంటోంది అంటే భారతదేశం యొక్క ఆలోచన పాకిస్తాన్ ప్రజలను నాశనం చేయడం కాదు, ఆ ప్రజల్లో ఇన్ఫిల్ట్రేట్ అయిపోయినటువంటి ఆ ఉగ్రవాదాన్ని మాత్రమే నాశనం చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకే ఆపరేషన్ సింధూర్ అయినా ఇంకోటైనా ఆ 2 రోజులు 3 రోజులు కొట్టాల్సిందంతా కొట్టి ఆపేశారు మన వాళ్ళు, ఆపేశారు ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అని. బట్ అందులోంచి తయారయ్యేటువంటి ఉగ్రవాదుల్ని మాత్రం మట్టుబెట్టక తప్పదు అనే అల్టిమేటం కూడా జారీ చేశారు. సో గింటే పాకిస్తాన్కి రేపొద్దున ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో కానీ భారతదేశానికి ఇరాన్ వల్ల హర్ముజ్ వల్ల ఇబ్బందులు చాలా తక్కువనే చెప్పాలి. మిగతా అందరితో పోలిస్తే భారతదేశానికి ఇంకా తక్కువనే చెప్పాలి. అదే ఇక్కడ మోడీ రాజనీతి క్రియేట్ చేసినటువంటిది. సో ఇది భారతదేశానికి సంబంధించినటువంటి అంశం అయితే, అమెరికాకి మాత్రం ఇరాన్ ఈ యుద్ధం చాలా సంవత్సరాల పాటు యాదుంటుంది. వాళ్ళు డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ని ఎంత భద్రంగా గుర్తుపెట్టుకుని ఉంటారో అలాగే ఈ వార్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. అమెరికా అస్తిత్వాన్ని చంపేసినటువంటి యుద్ధం కింద దీన్ని గుర్తుపెట్టుకుంటారు. చూద్దాం మరి ఈ సీజ్ ఫైర్ కొనసాగుతుందా లేదు, ఇంకా ముందుకి వెళ్ళనివ్వకుండా ముందు నుంచే ఇంకా కాల్పులు మొదలు పెట్టడాలు, అమెరికా కవ్వింపు చర్యలన్నీ ఉంటాయంటారా? వేచి చూడాల్సిందే. ఇది వారికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.